సార్ మీ ఓపిక మెచ్చుకోవాలి. వాస్తవానికి ఏంటంటే మీరు అప్పటికి 6 attempts యూపీఎస్సీ ఇచ్చిన తర్వాత కూడా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు మ్యారేజ్ లైఫ్ ఒకవైపు మీది, ఒకవైపు జాబ్ లైఫ్, మరోవైపు ప్రిపరేషన్ లైఫ్, అసలు ఎలా హ్యాండిల్ చేశారు సార్ ఈ స్ట్రెస్ మొత్తాన్ని మీరు? అసలు అంటే ఇది ఎట్లా ఉంటదంటే దిస్ ఈస్ మిక్స్డ్ ఫీలింగ్. నాకు 2015లోనే మ్యారేజ్ అయింది. 2015లోనే మ్యారేజ్ అయింది. 10 years, ఈ ఇయర్ కి 10 years వస్తాయి. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై ఎంటైర్ ఫ్యామిలీ. ఎందుకంటే వెన్ ఐ షేర్ దిస్ గోల్ ఈవెన్ మై వైఫ్ తో కూడా షీ వాజ్ వెరీ సపోర్టివ్. అంటే మా వెకేషన్స్ కూడా ఎట్లా ప్లాన్ అయ్యాయంటే మెయిన్స్ అయిన నెక్స్ట్ వీక్ వెకేషన్స్ ఉండేవి, అట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళం సో దట్ వీ షుడ్ నాట్ లూజ్ ఎనీ టైమ్ అని. సో వెరీ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. అండ్ నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మ్యాక్సిమం మా మదర్ కానీ వైఫ్ కానీ ఫాదర్ కానీ తీసుకోవడం జరిగింది. అండ్ కిడ్స్ కూడా వాళ్ళే ఎక్కువ చూసుకున్నారు నేను చదువుతున్నా అని చెప్పి. సో దాట్ వే వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ నాకు టీచింగ్ వైపు కూడా ప్యాషన్ ఉందని వాళ్ళు దే ఫౌండ్ ఇట్. సో అందుకే నేను సండే మార్నింగ్స్ వెళ్ళిపోయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో చెప్తున్నా కానీ దే ఆర్ లైక్ ఓకే ఇతనికి టీచింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్. టీచింగ్ ఏంటంటే మనం చెప్తున్న కొద్దీ మనకు కూడా ఒక అవగాహన వస్తుంది, మనకు కూడా కంటెంట్ అనేది అండ్ కాన్సెప్ట్స్ అనేవి బెటర్ అవుతాయి. అండ్ అట్లా నేను చేస్తున్నాను. సో ఇట్ వాజ్ సమ్టైమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్, బట్ అట్ ది సేమ్ టైమ్ నేను ఎంజాయ్ చేశాను ఆ ఫేజ్ ని.